నామములో ఈ సాయంత్రకాల సమయంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మేమందరం కూడా వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చిన వారిని, కానీ ఒకే గొడుగు కింద ఉన్న వారిని, ఒకే విశ్వాసములో ఉన్న వారిని, ఒకే రక్షణ ద్వారా రక్షింపబడిన వారిని. అలాగని మా జీవితాల్లో ఆర్థికమైన ఆశీర్వాదం కానీ, శారీరకమైన ఆశీర్వాదం కానీ, లేదా వస్తుపరమైన ఆశీర్వాదాన్ని కానీ మేము పొందుకుని వచ్చిన వారిని కాము. రక్షణకు సంబంధించిన ఆశీర్వాదం, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం పొందుకుని వచ్చిన వారిని. మీరు ఆలోచిస్తుండవచ్చు చాలా సార్లు ఎందుకు వీళ్ళందరూ వచ్చి ప్రకటిస్తుంటారు అని. దేవుడు ఒక మాట చెప్పాడు, తెలియని వారికి నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎందుకు ఏ విధంగా నశించిపోతున్నాం అంటే, లోకములో పాపము ద్వారా నశించిపోతున్నాం, లోకములో శాపము ద్వారా నశించిపోతున్నాం, లోకాశలతో నశించిపోతున్నాం. లోకంలో జరుగుతున్న అన్నిటికీ కూడా ఆకర్షింపబడుతూ మనం నశించిపోతున్నాం. ఉదాహరణకు ఆలోచించండి, ఎవరం కూడా ఎప్పుడు కూడా మంచినంత ఫాస్ట్ గా నేర్చుకోము, కానీ చెడ్డ వ్యసనాలను కానీ చెడ్డ వాటిని కానీ చాలా త్వరగా నేర్చుకుంటుంటాం. ఎంతో మంది డబ్బులు దాయడానికైతే ఉండవు, కానీ ఖర్చు పెట్టడానికైతే ఉంటాయి. చెడు వ్యసనాలకి ఖర్చు పెట్టడానికైతే, ఇంటికి ఖర్చు పెట్టడానికి కూడా ఆ వ్యక్తి దగ్గర ఉండవు, కానీ వ్యసనాలకి ఖర్చు పెట్టడానికి మాత్రం వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇలాంటి వాటిలో నుంచి మనతో మాట్లాడగలిగే దేవుడు ఏకైక దేవుడు యేసు ప్రభువు వారు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనం ఆడే మాటలకు జవాబిచ్చే దేవుడు. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచి భూలోకములోనికి వచ్చి మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు. దానినే వాక్యానుసారంగా చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎలాంటి ప్రయాస అన్నది మనం ఆలోచించుకున్నాం అనుకోండి, శరీరానికి సంబంధించిన ప్రయాస మనలో ఉంది, లోకానుసారమైన ప్రయాస మనలో ఉంది. ఆత్మను విడిచిపెట్టి రకరకాలైన ప్రయాసాలు ఉన్నాయి. ఉదయం లేస్తే కొంతమంది డబ్బులు ఎలా సంపాదించాలి, ఉదయం లేస్తే ఎలా నేను బ్రతకాలి అని. కానీ ఆ ప్రయాసలన్నిటిలో నుంచి కూడా ఆయన ఏమంటున్నాడంటే, ఆ ప్రయాసను నా మీద మీరు వేసేటప్పుడు నేను మీ యొక్క మనసుకు కావలసిన విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. మనం చేయాల్సిందంతా ఏమీ లేదు. యేసు ప్రభువు వారు 2026 సంవత్సరాల క్రితం ఇదే తేదీ మనం లెక్క పెడుతున్న వాటి ప్రకారంగా ఆయన భూలోకంలోనికి వచ్చి మన కోసం మనుష్య కుమారుడిగా వచ్చి, నరావతారిగా వచ్చి, శరీరధారిగా వచ్చి, మాంసపు ముద్దగా అయిపోయేంత వరకు ఆయన మన కోసం త్యాగం చేసుకొని సమర్పించుకున్న ఆయన దగ్గరికి, అంటే ఆయన పాదాల దగ్గరికి, ఆయన సన్నిధి ప్రతి దగ్గర ఉంటుంది. ఆ ప్రాంతంలో మీరు ఎక్కడున్నారో అక్కడ మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా నా పాపాలను క్షమించు అంటే నీ హృదయంలో ఉన్న పాపాలన్నిటిని కూడా ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా శుద్ధి చేయడానికి సమర్థుడు. ఎవరు కూడా మనకంత భరోసా ఇవ్వలేదండి. ఎవరు కూడా అంత ఖచ్చితంగా, ఖండితంగా, నిశ్చయంగా చెప్పలేదు నువ్వే స్థితిలో ఉన్నా సరే నువ్వు కావాలి అని. ఉదాహరణకు ఆలోచించుకుందాం, ఎవరైనా సరే ఉన్నారు అనుకోండి, చెడిపోయి పడిపోయి బలహీనులై భక్తిహీనులై అనగదొక్కబడిన స్థితిలో ఉన్నారు అనుకోండి, ఎవరైనా వాళ్ళని ఎంచుకుంటారా? ఎవరు ఎంచుకోరు. ఇంకా అనగదొక్కడానికి చూస్తారు, లేదా బయటికి పొమ్మడానికి చూస్తారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నా దగ్గరకు వస్తే నేను నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తాను, నిన్ను నిలబెడతాను, నిన్ను స్థిరపరుస్తాను అంటున్నాడు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, ఏంటి అంటే, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడు, అప్పుడు మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా నేను ఇస్తాను. కానీ మనమేమనుకుంటామంటే, దేవునితో కూడా చాలా సార్లు మనము భక్తిని ప్రదర్శించే విధానంలో వెళ్తాము తప్ప మన పాపాలను విడిచిపెట్టే విధానంలో వెళ్తాం. యేసు ప్రభు కోరుకున్నది ఒక్కటే, పాపాలను విడిచిపెట్టమని అడుగుతున్నాడు, పాపాలను ఒప్పుకోమని అడుగుతున్నాడు. అప్పుడే ఆయన నీ హృదయంలోనికి వచ్చి ఆయన కార్యాన్ని చేస్తాను అంటున్నాడు. బట్టలు ఉన్నాయి, ఏదో వేరు అయినటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువుల మీద ఏదైనా మరక పడ్డాయి అనుకోండి, కడగడానికి వేరు వస్తువులు ఉన్నాయి. టైల్స్ కడగడానికి ఒక లిక్విడ్ ఉంది, బట్టలు కడగడానికి బట్టల సోప్ ఉంది, చాకల కారం ఉంది, ఏవేవో ఉన్నాయి. అవన్నిటిని ఎలా ఉపయోగిస్తామో నీ హృదయంలో నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కడగడానికి ఏకైకమైనటువంటి వస్తువు ఏది అంటే